జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తనను తాను చాలా కొత్తగా మేకోవర్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ తన కెరియర్ లో మునుపెన్నడూ లేనంత స్లిమ్ గా ఈ సినిమా కోసం మారగా, ప్రశాంత్ నీల్ ఈ లుక్ లో ఎన్టీఆర్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రిలీజ్ అయినా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అభిమానులని ఒక రేంజ్ లో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ సినిమాలో ఎటువంటి డూప్ లేకుండా నటించబోతున్నాడట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ సలహా మేరకే ఈ విధంగా చేస్తూ ఉన్నారట. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా అంటేనే భారీ రిస్క్ తో కూడుకున్న షాట్స్ ఉంటాయి. అలాంటి రిస్క్ షాట్స్ లేకుండా ఒక పాన్ ఇండియా హీరో నటించడానికి ఓకే చెప్పడం అనేది నిజంగానే గ్రేట్ అంటున్నారు జనాలు. అయితే ఇదే మూమెంట్ లో వేరే లెవెల్లో ఎన్టీఆర్ పేరుని పొగిడేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ డూప్ లేకోకుండా నిజంగానే నీల్ సినిమాలో నటిస్తే మాత్రం అది వేరే లెవెల్ అంటున్నారు. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే టైటిల్ టీజర్ అధికారికంగా ప్రకటించబోతున్నారు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఇండియా వ్యాప్తంగానే సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన తారక్ ప్రస్తుతం నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకి అనుగుణంగానే ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సన్నివేశాల గురించి ప్రశాంత్ నీల్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని తారక ఇంట్రడక్షన్ సన్నివేశం కోసం మేకర్స్ ప్రస్తుతం ఒక అదిరిపోయే భారీ సెట్ ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ సెట్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశంతో డ్రాగన్ మూవీలోని తారక ఇంట్రడక్షన్ సన్నివేశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంట్రడక్షన్ సన్నివేశంలో 1000 మంది ఫైటర్స్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా డ్రాగన్ మూవీలో తారక్ ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని సూపర్ సాలిడ్ రేంజ్ లో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా 1000 కోట్లకి పైగా కనెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.